రామ్ గోపాల్పేట కస్తూర్బా నగర్కి సంబంధించినటువంటి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే మొన్న అకాల వర్షాలకి ఇక్కడ ఈ డివిజన్లోకి సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు నెలకొన్నారు. సో ఆ నేపథ్యంలో వారికి కొంత సహాయం మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సరుకులు అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి ఇవ్వడానికి వస్తున్నారు. దాదాపు 1500 కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఏవైతే ఇబ్బందులకు వారు ఎదుర్కొన్నారో కొంత వంట సామాన్ కావచ్చు, సో ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సామాన్లు అందజేయడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా రాబోతూ ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కొంతమంది వరద బాధితులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్యే మొన్న అయితే నీళ్లు మొత్తం అక్కడ దాకా నిండిపోయినా 11:30కు నేను రాత్రి వస్తున్నా, ఈ బొంబాయి ఒట్టక మొత్తం నిండిపోయినాయి. మళ్ళీ పనికాడోళ్ళు కాళ్ళు వచ్చి తీసుకొచ్చారు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిపోయారు. వాళ్ళు ఇడిచిపెట్టి పోయినాక కూడా మళ్ళీ ఫోన్ చేసి రాలే, మీ ఇంటికి పోయినావా, నువ్వు పోలేవా, మీ ఇంట్లో నీళ్ళు ఎట్లున్నాయి. ఇక్కడ అంజనాలు మొత్తం నిండిపోయింది, నీళ్లు నిండిపోయి ఈత కొట్టిరు పిల్లలందరూ, ఈత కొట్టిరు పోటు వల్ల దించుకురు ఫోన్లలో అందరు. ఈ వానకాలం మాసం మొత్తం నిండుతాయి నీళ్ళు. ఇక్కడ దాకా వస్తాయి. ఒకసారి అయితే అప్పుడు చాలా ఏళ్ళ కింద ఆ బిల్డింగ్ ఎక్కినాం, మొత్తం ఇక్కడ దాకా వచ్చిపోయినాయి. పిల్లలందరూ నిండిపోయారు, అందులో చిన్న చిన్న పిల్లలు నిండిపోయారు. మళ్ళీ కడుపుతోటి ఉన్న వాళ్ళని ఎత్తుకొచ్చారు నీళ్ళకి వెళ్ళి. అప్పుడు నిండినప్పుడు నీళ్ళు మస్తు కష్టమైంది. అప్పుడు కూడా ఇప్పుడు కూడా మస్తు కష్టమే నీళ్ళు వచ్చినప్పుడల్లా అందరు ఇబ్బంది అవుతుంది. వస్తున్నాడు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక లేని వాళ్ళకి ఇస్తారు కదా, ఇక గరీబులకు నీళ్ళు రెండేళ్ళకి అందరికి ఇస్తుంది. అక్కడ నల్లగుట్ట కూడా చాలా మందికి నిన్న ఇచ్చారు, రాసుకోపోయారు ఇట్లా చిట్టీలు. నేను చూసిన అక్కడ పనిపోతే అక్కడ చూసిన. అలా అడిగిన ఏంటి అంటే ఇట్లా నీళ్ళు వచ్చిన వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు అని అన్నారు. అయితే మళ్ళీ నేను రాత్రి ఇక్కడ వచ్చినప్పుడు పనికి వెళ్ళి మనకు కూడా ఇస్తారట రేపు అని మాకు కూడా చిట్టీలు ఇచ్చిపోయారు నిన్న అందరికి. వస్తాయి అందరు ఇంత మట్టికి వస్తున్నాయి ఇళ్ళకి నీళ్ళు, నన్ను వాన వచ్చినప్పుడు. అలా మొన్న అయితే మరి ఘోరం, అంజనాలు గుళ్ళ పోయినాయి, లోపలికి పోయినాయి, గుడి లోపలికి పోయినాయి. ఎప్పుడు పోలే ఎప్పుడు మోరీలు సరిగా లేక, మోరీలు మొన్న తీపిచ్చి మళ్ళా రెండినాయి. మోరీలు సరిగా లేక కూడా రెండుతాయి నీళ్ళు. ఆ గుళ్ళ లోపలికి వస్తాయి మోరీ నీళ్ళు, నీళ్ళు గుళ్ళ లోపలికి వచ్చినాయి. వస్తారు, ఇక చెప్తే ఫోన్ చేస్తే వస్తారు. తెల్లారి నీళ్ళని పోయినాక వస్తారు. ఏం చేస్తారు ఇక అప్పుడు వచ్చారు, నీళ్ళని పోయినాక వస్తారు. ప్రభుత్వం నుంచి మీకు ఏం సహకారం ఉన్నా? ఇక ఏం లేదు, ఎప్పుడన్నా ఈ సీనాన్ననే ఎప్పుడన్నా అంతే. అప్పుడు అందరికి 10,000 ఇచ్చిండు పైసలు ఆ రోజు. అప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వచ్చినప్పుడు అందరికి 10,000 ఇచ్చిండు. చాలా మందికి ఇంటింటికి ఇచ్చిపోయారు 10,000. వాళ్ళు ఉన్నా లేకున్నా పక్క వాళ్ళకి కూడా ఇచ్చిపోయారు. పక్క వాళ్ళకి ఇచ్చిపోతుంది, వాళ్ళే మిగుతారు. ఇప్పుడు వస్తాడు, మాకైతే ఆయన సీనన్నే కానీ ఇక్కడ ఈ బస్సులు అందరికి సీనన్నే నమ్మకం, అందరికి ఆయనకే ఇస్తారు ఓటు కూడా. ఇప్పుడు మోరీలు అయినా రోడ్ అయినా అన్ని ఆయనని చెప్పిస్తారు. ఇక్కడైనా నల్లగుట్ట కూడా ఆయననే, డివి కాలనీ నల్లగుట్టకు నేను చూస్తా కదా, అక్కడ మీటింగ్లు అయితే వస్తారు కదా, అటే పని చేస్తాను నేను. వస్తాడు అక్కడ అన్నిటికీ ఆయననే. చాలా ఇబ్బందులు జరిగినాయి ఇక్కడ, వంట సామాన్ కావచ్చు, మీ సామాగ్రి మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ స్థానిక ఎమ్మెల్యే స్పందించి మీకు సరుకులు ఇస్తా ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీ ఒపీనియన్? మాకైతే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మాకు ఏ ఆపతున్నా సీనన్న వస్తాడు. మాకు మేము పోయి అన్న మాకు ఇట్లా ఆపతుంది అనగానే అన్న వస్తాడు, నిలబడతాడు. వర్షాలకు వచ్చినాయి, మళ్ళీ అన్న దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తే కూడా రెస్పాన్స్ అన్నకు అందిస్తారు. అన్న వచ్చి మాకు అన్నిట్లకు నిలబడతాడు, ఏది ఉన్నా, ఈ వర్షాలదని ఇంకేదన్నా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఇప్పుడు సీనన్న ఒకడే. ఎందుకంటే పిలిస్తే అన్న అంటే నేను ఉన్నా అనుకుంటూ వస్తాడు. దాంట్లో మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 1500 మందికి కుటుంబాలకి ఇస్తాం, మంచి ఇంకా చాలా పుణ్యకార్యం కదా ఈ రోజు చేయడం. ఆయనకు మంచి ఇంకా పుణ్యం రావాలా రేపు ఇంకా మళ్ళా అన్న ఎవరు కేసీఆర్ రావాలా మళ్ళా. ఎందుకంటే మాకు మంచిగా అనిపిస్తలేదు, మాకు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డిది మాకు నచ్చలేదంటే నచ్చలే. ఎందుకంటే మాకు ఏ దాంట్లో మాకు ఇబ్బందులే ఉన్నాయి కొన్నిట్లల్లో. ఇప్పుడు అన్న ఖాళీ ఇట్లు ఉండే మొన్నటిదా కొంచెం ప్రాబ్లం ఉండే, 4 పిల్లలు పోతే తెల్లారి వరకు దిగిండు, మొత్తం ఏడికాడికి క్లీన్ చేయించేసిండు. అంతా పాములు వస్తున్నాయి ఇళ్ళకి, అవస్తున్నాయని పోయి చెప్తే వచ్చి నిలబడి మరి అందరికి వాళ్ళని పిలిపించి చేసి ఇదంతా ఈడికెళ్ళి అందక క్లీన్ చేయాలి. చిన్న చిన్న పిల్లలకు పాములు అవి ఇవన్నీ ఇట్లా ఇదవుతున్నాయని వాళ్ళు వచ్చి చెప్పారు అని చెప్పి అన్న వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ తర్వాతనే వర్షం వచ్చింది, మొత్తం బస్సులు నిండిపోయినాయి. మళ్ళీ మాకు ఇవన్నీ చేస్తామని చెప్పి అన్న మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారంగానే హరీష్ రావు
సార్ వచ్చిండు అక్కడ నుంచి సీనన్న పెద్ద సీనన్న వచ్చిండు మేము అన్ననే పిలుస్తాం అన్న సీనన్నని అట్లా అన్న వచ్చిండు అందరూ పర్వాలేదు మా బస్సుకి అయితే ఏ లోటు లేకుండా ఇప్పుడు కాదు వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏ లోటు లేకుండా చూస్తాడు సీనన్న ఏ లోటు లేకుండా ఎవరం పోయినా రెస్పాన్స్ మర్యాద అన్ని బాగున్నాయి మాకైతే మా సొంత ఇంట్లోకి పోయినట్టుగా పోతాం వస్తాం ఇప్పుడున్న ప్రభుత్వం మీకు సహకారం అందించిందా చాలా నేనేమంటున్నా ఇప్పుడున్న అది ఎవరు ఈమె బీజేపీలో గెలిచింది ఆమె ఎవరో మాకు ఇంతవరకు ఆమె కార్పొరేటర్ ఎవరో ఆమె మాకు తెలియదు ఇంకా ఇది కాంగ్రెస్ తరఫు నుంచి కూడా ఎవరు తెలియదు అసలు మేము వాళ్ళని చూడలే మళ్ళీ అన్న వాళ్ళు ఆమె ఎవరు చిన్న సీనాల భార్య ఆమె పేరేమో ఉంటది అమ్మ ఏ దానికి వాళ్ళు చిన్న సీనాన పెద్ద సీనాన మాకు ఏ దాంట్లో మంచిగా రెస్పాన్స్ అవుతారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు వ్యతిరేక మాకు విరక్తి ఉట్టలే మాకు ఫస్ట్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే అంతకు మొదలు కాంగ్రెస్ ఉండే కదా ఈ తెలంగాణ రాకమొదలు కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు కట్టించిర్రు ఎవరు ఈయన సారు వీళ్ళందరూ ఇంద్రమ్మ తరపున అంటే మా అత్తమ్మలు కొన్ని ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్న జాగాలు ఇవి మాకేదో ఎవరో తెచ్చి కట్టియలే అయితే అప్పుడు బాగుండే కానీ ఈ సార్ వచ్చినప్పటి నుంచి బాలే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి బాలే ఎక్కడ గ్యారంటీలు మాకు రాలే ఏవి రాలే ఏ గ్యారంటీలు లేవు ఏం లేవు అసలు బస్సుకి వచ్చి ఒకళ్ళు ఉన్నారు మేము నిలబడతాం చేస్తాం అన్నట్టుగా ఎవరు రాలేరు ఎవరు నిలబడి చేస్తలేరు అన్న అంటే నేను ఉన్నా అంటున్నారు ఇగో ఇట్లా వస్తారు ఇట్లా చేస్తున్నారు మరి మాకు కావాల్సింది అదే కదా గరీబోళ్ళకు ఇట్లా బీదోళ్ళకు వచ్చి సేవ చేసుకోనికే కదా మరి మనం ఓటేసి గెలిపించినప్పుడు మనకు ఓటుకు మర్యాద ఇవ్వాలి కదా వాళ్ళు మళ్ళీ అన్న వాళ్ళు ఇస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది మరి కంపల్సరీ ఈసారి మాత్రం పక్కా కేసీఆరే వస్తాడు అన్నీ మళ్ళీ ఫస్ట్ ఎట్లా అందుకున్నామో ఆ విధంగానే ఉంటాం అంటే మనకి ఏదో ఆశించని కాదు కాకపోతే పబ్లిక్ బాధలు అనేది తెలుసుకోవాలి కదా అది మనది మేము ఈ విధంగా ఉన్నాము ఇట్లున్నాము అంటే వచ్చి మా ప్రాబ్లాలు తెలుసుకోండి మేము ఓటేసి మీకు గెలిపించి ఏం ఫైదా మరి ఇప్పుడు 5 ఏళ్ళు నా 3 ఏళ్ళు అవుతుంది ఆయన గెలిచి 2 ఏళ్ళు అయిపోతుంది ఒక రోజు వచ్చి ఏమైందమ్మా ఏంది ఏం కథ ఆయన తరపు నుంచి మనసులో వచ్చి కూడా మమ్మల్ని అరుచుకుంటలేదు అరుచుకున్నప్పుడు మా ఓటు ఆయనకు వేస్ట్ కదా మళ్ళీసారి వేయడము వేయం మేము ఎవరిని చెయ్యడు ఏమి కాదు అన్ని మాటలు ఏం కాదు అసలు పోతుంది ఈసారి కాంగ్రెస్ పోతుంది తెలంగాణ మళ్ళీ సారే వస్తాడు మళ్ళీ ఎప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటాం అంతే థ్యాంక్ యూ చెప్పండి మీ పేరు మా పేరు కవిత అండి ఏంటి అసలు వర్షాలు పడితే ఇక్కడ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మాకు పై నుంచి అంతా వాటర్ వచ్చేసాయండి ఇల్లు చూడండి ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఉన్నాయి వాటర్ మొత్తం వాటర్ వచ్చేసి ఇంతవరకు నిండిపోతాయండి మేము అందులో నుంచి రాని కూడా మాకు ఇబ్బంది అట్లా చాలా ఇబ్బంది అవుతాయండి మాకు తొందరలోనే ఇల్లు కట్టిస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం చెప్తున్నాం కానీ అందరు సరే అంటున్నారు కానీ ఇంతవరకు అయితే ఏం కాలేదు చాలా వాటర్ వచ్చేసినండి మొత్తం ఇబ్బంది నైట్ అంతా ఇబ్బంది వారు నిద్రలు పోలే పిల్లలతో తీసుకొని బయట అక్కడిక్కడ వెళ్ళాల్సి వచ్చింది చాలా ఇబ్బంది అయింది స్థానిక ఎమ్మెల్యే మీకు సరుకులు సరఫరా చేసినట్టు అవును చేశారండి సరుకులు చేస్తారు ఈసారి కదండి ప్రతిసారి తను ఇస్తాడు మాకు ప్రతిసారి సార్ ఇస్తారు మాకు ఏదైనా అన్ని విధాలుగా కొంచెం మనీ పరంగా ఐటమ్స్ పరంగా సరుకులు ఇవ్వరంగా ఇస్తారు సార్ వాళ్ళు అందిస్తారు మాకు పర్లేదు బాగానే ఉంది అందుబాటులో ఉంటారా ఉంటారండి వస్తారు ఇస్తారు చూసుకుంటారు సార్ వాళ్ళు మాకు ఇల్లు ఒకటి తొందరగా కట్టిస్తే బాగుంటుంది నా ఉద్దేశం అంతే ఎందుకంటే ఈ పిల్లలు తీసుకొని మాకు ఇబ్బంది అవుతుంది చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు అలా అనుకుంటున్నాం అంతే సార్ వాళ్ళు కొంచెం తొందరగా మాపై దయ చూసి ఇల్లు కొంచెం తొందరగా వేస్తే బాగుంటుంది మేము ఏంటంటే ఈ ఇళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఇన్ని కాదండి చాలా మేము పుట్టినప్పటి నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే పుట్టారు మేము కూడా ఇక్కడే పుట్టాము అప్పటి నుంచి ఇప్పుడు ఇదానే పరిస్థితి మాకు జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అంటున్నారు కదా అంటున్నారు సార్ దరఖాస్తు పెట్టాము ఇంతవరకు అమల్లోకి అనేది రాలేదు మరి ఏమవుతుందో మాకు అది తెలియదు ఇంతవరకు మేము మాకు ఇక్కడే కావాలి మేము ఎందుకంటే మేము పుట్టింది వేరేది కాబట్టి ఇక్కడే కాబట్టి మాకు ఇక్కడనే కట్టాలని మేము అంటున్నాం సార్ వాళ్ళు ఏంటంటే బయట అని అంటున్నారు కానీ బయట అనేది మాకు వద్దు మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మేము ఇక్కడే ఉంటాం మాకు ఈ బస్సులోనే ఉంటాం మేము ఈ బస్సు వదిలి మాత్రం బయటకి వెళ్ళే పరిస్థితి లేదు మాకు ఇక్కడే కట్టియాలని కోరుకుంటున్నాం అంతే గవర్నమెంట్ వాళ్ళని కోరుకునేది కూడా అదే మాకు ఈ జాగా ఇక్కడనే కట్టియాలి అంతే మాకు వేరేది కొద్దు అదే వద్దు వర్షాలు వస్తున్నాయంటే ఇక్కడనే కట్టియాలి మా స్థలం మాకే మా స్థలం మాకే ఇక్కడనే కట్టియాలి వేరే జాగాలు వద్దు అట్లా కాదు కట్టియము గవర్నమెంట్ నుంచి మా రూల్స్ కాదంటే మాకే కట్టుకోరు అంటే మేము గుడిసెలు వేసుకొని కట్టుకుంటాం పైకి లేపుకొని అంతే ఇప్పుడు నేను 40 నన్ను ఎక్కువ నా కొడుకే 46 47 ఉన్నాడు పెద్దోడు ఈయనే పుట్టినాము ఈయనే పెరిగినాం ఈ పిల్లలు కూడా ఇక్కడనే నాగే పాల దవాఖానలు ఇంకా వంపు ప్రాంతాల్లో ఉన్నారు ఎట్లా ఇబ్బంది జరుగుతుంది
జరుగుతుంది అంటే తట్టుకుంటున్నాం అట్లా, మళ్ళీ ఏం చేస్తాం, తట్టుకుంటున్నాం. ఏదో లేదు ఎక్కడ పోయేదానికి. మాకు ఇదే కదా, మాకు వేరే చూసుకొనే ఉండడం, మాకు వేరే జీవనోపాధి ఏది లేదు. మాకు ఏదో ఒకటి మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు కట్టిస్తే బెటర్ అండి. ఇన్ని ఇయర్స్ అవుతుంది, వస్తున్నారు చూస్తున్నారు అంతే, ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. మాకు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ఒకసారి అక్కడ సైడ్ చూడండి, మొత్తం మాకు పాములు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చూసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఏదో ఒక ఇనిషియేట్ తీసుకొని ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఏదో ఒకటి చేయాలి. మీరన్నా ఇప్పుడన్నా ఈ వీడియోని కొంచెం వైరల్ చేసి మా ఏరియాకి కొంచెం ఇప్పుడన్నా న్యాయం చేపిస్తారని నమ్మకంతో మేము ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, చాలా సార్లు తీసుకెళ్లారు, చాలా సార్లు. ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు వెళ్ళినాం. ఎలాంటిది ఇంకేం చెప్పట్లేరు. చేస్తాం చేస్తాం అనడం తప్ప ఇంకేం లేదు. అదే మాకు ఏదో ఒకటి కావాలి. ఇంకా ఈసారన్నా మాకు ఏదో ఒకటి చేస్తే బాగుంటది. ఇంకా తప్పదు కదండి, మాకు ఉన్నది ఇది. మేము వేరే ఎక్కడికి వెళ్ళలేము కదా. తాతలకు వెళ్ళి ఉంటారు, తర్వాత మా డాడీ, వాళ్ళ తర్వాత మేమున్నాం, మా తర్వాత పిల్లలు. ఈయన పిల్లలు పెళ్లిళ్ళైనా ఇంకా ఇక్కడనే ఉన్నారు. అట్లా జనరేషన్ పెరుగుతూనే ఉంది, ఇక్కడనే ఉన్నాం. ఎందుకంటే ఈ జాగా మంచిగా ఉంది, మాకు ఉంది కాబట్టి ఇక్కడనే కట్టిస్తే గవర్నమెంట్ ఇప్పుడు పైసలు ఇస్తుంది అంటారు కదా. ఇక్కడ ఈ దొంగలు ఏం లేరు, ఇది ఒకటే పాములది ఒకటి భయం అయితే బాగా అవుతుంది. మాకు ఏంటంటే పైసలు ఇస్తే ఇక్కడనే కట్టుకుందామని మాది ఆలోచన. అట్లా అని వేరేది ఏమొద్దు మాకు, ఇది ఒకటి పైసలు ఇస్తే మంచిగా కట్టుకోవచ్చు అని, అంత మించి ఏం లేదు. ఇక మాకు చాలా ఇబ్బంది పడ్డది. ఇక్కడి దాకా వచ్చినాయి నీళ్ళు మోకాళ్ళ వారికి. ఇక్కడ మొత్తం అందులోకి వెళ్ళి మొత్తం వాటర్ అన్నీ వచ్చినాయి. నైట్ మొత్తం నిద్ర లేదు, ప్యాడేస్కి వెళ్ళి మొత్తం వాటర్ అంతా దిగి ఇక్కడ మొత్తం హోల్స్ కొట్టి అందులోకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాయి వాటర్. రాత్రి 12-3 గంటల దాకా అదే పని, వాటర్ అంతా ఎత్తిపోసుకుంటూ చూసిరు కదా, అది బయటికి ఎత్తిపోయాలి. ఇదే పని, పోవడానికి వేరే లేదు. అట్లా అని చెప్పి ఇక్కడ డబ్బులు ఇస్తే ఇక్కడనే కట్టుకుందాం అనేది ఆలోచన. ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందింది ఇప్పటివరకు? మీ ఎమ్మెల్యే అయితే అంతో ఇంత సహకారం ఇప్పుడు ఏం లేదు. ఈ వర్షం వచ్చినప్పుడు ఇట్లా బ్యాగులు వస్తాయి అంతే, నష్టపరిహారం గవర్నమెంట్ ఏం లేదు. ఏం లేదు. అడిపోతున్నారు మీరు హైదరాబాద్ లో, ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఎందుకు స్పందిస్తలేరు? అది ఇక మేము ఎట్లా చెప్తాం, అది ఎందుకు స్పందిస్తలేరు? వీళ్ళు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు వీడియో వైరల్ చేస్తేనే అందరికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. ఏం లేదు, ఇండ్లు ఇక్కడనే కట్టించేస్తే చాలు మాకు, అంతే. అంతకు మించి ఏం లేదు మాకు. మీ పేరు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నారా? ఎట్లా ఉంటున్నారా ఇక్కడ? ఇబ్బంది జరుగుతుందా? వర్షం వస్తే వాటర్ వచ్చినాయి మీ ఇంట్లోకి? స్విమ్మింగ్ చేసా? అక్కడ గుడి దగ్గర స్విమ్మింగ్ చేసారు పిల్లలు. హనుమంతుని గుడి ఉంది లోపల. భయం వేస్తానికి వర్షం పడితే ఇక్కడ వరదలు కానీ పాములు వస్తాయి. పాములు వస్తాయా? వస్తాయి. భయం అవుతుంది అలాంటి టైంలో? అవుతుంది. ఇబ్బంది ఉందా ఇక్కడ? ఉంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్కి? ఇల్లు కట్టించమని. ఇల్లు కట్టించమని రేవంత్ రెడ్డి అంకుల్ ఇక్కడ ఇల్లు కట్టియండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంతమంది అందులో ఉండాలంటే ఎంత ఇబ్బంది, మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బయట పోయి కిరాయికుంటున్నారు సరిపోక, వాళ్ళకి పిల్లలు మాకు చాలా కష్టం అంటే కష్టం. ఎన్నోసార్లు చెప్పాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, వాళ్ళకి అట్లా ఇట్లా అని. సింగలే ఇస్తాను అంటాడు కానీ డబల్ అయితే ఇయ్యను అంటారు. వచ్చిన ఇట్లా వస్తారు, ఇట్లా ఇస్తారు, పోతారు. ఇదే ప్రాబ్లం. ఇల్లు కడితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం చేపియాలి కానీ ఆ పనులన్నీ ప్రభుత్వమే చేపియాలి. వాళ్ళే పట్టించుకోకపోతే మేమేం చేస్తాం సార్? ఎన్నోసారి అడిగినాం, ఇట్లా వస్తారు, జెండా బందరికి వస్తారు, జెండా ఎగిరేస్తారు, అది వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది. ఇవి మొన్న వచ్చిర్రు, ఏదో ఈ సాఫ్ చేపిస్తామన్నారు, మళ్ళీ ఇప్పటిదాకా లేదు. తెల్లారి సాఫ్ చేపిస్తామన్నారు. అది పాములు వస్తున్నాయి అది అని చెప్పి అక్కడ ఎదురుగానే సాఫ్ చేపించారు, అంతవరకే. అది ఈ చెట్లు కొట్టి ఇప్పిస్తాం, సాఫ్ చేపిస్తామన్నారు, ఇప్పటిదాకా మళ్ళీ ఏం లేదు. గవర్నమెంట్ జాబులు ఏం లేవు ఇక్కడ. అందరు కూలీ చేసిన బతుకులే. గవర్నమెంట్ జాబులు ఎవరు లేవు ఇక్కడ. అంతా లేబర్ వర్క్, అంతా ఇళ్ళలో పని చేసుడు, దుకాణంలో పని చేసుడు, అది చేసుకొని బతుకునే వాళ్ళు ఇక్కడ. వేరే వర్క్ ఏం చేసేది. గవర్నమెంట్ జాబ్ లేదు, రైల్వే జాబ్ లేదు, ఏ జాబ్ లేదు ఇక్కడ. వస్తున్నారు, లీడర్ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కట్టిస్తా ఇది కట్టిస్తా, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తే స్కీమ్ వస్తుంది అని చెప్తున్నారు. చేస్తున్నారు, చేస్తలేరు. కొట్లాడి నా తాతలు ముత్తాతలు చచ్చిపోయినారు, అందరు అమ్మలు ఇట్లా అంతా చచ్చిపోయినారు. అంతే, ఏం లేదు. ఇల్లు కావాలంటే ఇల్లు కావాలి మాకు.
లక్ష్మి లక్ష్మి ఇట్లా మీ ఎమ్మెల్యే సరుకులు ఇస్తున్నట్టు ఎట్లా అనిపిస్తుంది? ఇస్తుండు కదా, నీళ్ళు వచ్చినందుకు ఇస్తున్నాడు. ఆసరా అవుతుందా? ఇక ఆసరా అవుతుంది కానీ మాకు మా అంజనేయులు కూడా లేపాలి. మాకు అంజనేయులు ఎన్నడు రాలే నీళ్ళు. పాదాల కాడికి వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి, ఎన్నడు రాలే. మొన్నటి సారి వచ్చినాయి, ఎన్నడు రాంది అట్లా వచ్చినాయి. కళ్ళు ముద్ద చేసేపట్ల నీళ్ళు వచ్చేసినాయి. మాకు అంజన్నని జర్ర పైకి కొంచెం లేపితే అంతే సార్. మోరీలు 7 దాన్నే ఉన్నాయి. ఇప్పుడు ఈ అంజన్న దాకా నీళ్ళు క్లీన్ ఉంచాలి. మరి ఉంస్తేనే కదా అందరికి మంచి నీళ్లు రావు, ఉంటే మంచిగా వెళ్ళిపోతాయి. మోరీలు చాపలేవు. మోరీలు చాప ఉంటే ఇదంతా మస్తు. మొన్న మా ఇంటికాడికి చూద్దురా, ఎప్పుడు ఎక్కలే మెట్టు, అంత మీదకి ఎక్కింది. ఇక ఉండకం తప్పది. నీళ్ళు చూడు తప్పది కదా. ఇక మేము మా ఇండ్లు కట్టక ముందు ఇంకా మస్తు నీళ్ళలో మునిగిన రోజులు ఉన్నాయి, కానీ ఇండ్లు కట్టినాక ఇంకా కొద్దిగా ఇంతవరకు ఇక మొత్తం బతుకు వచ్చింది.